హాయ్ అండి, అందరికీ నమస్తే. బీజామృతం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే మనము బీజామృతం విత్తన శుద్ధికి ఖచ్చితంగా చేసుకోవాలండి. ఆవు పేడ, ఆవు మూత్రము, సున్నము, పుట్టమన్ను, నీళ్ళు, తగినన్ని నీళ్ళు. ఎందుకంటే బీజామృతం ఇప్పుడు ఈ సీజన్లో కనీసం ఎవరైనా చూసిన వాళ్ళైనా సరే బీజామృతం ఖచ్చితంగా చేయించుకోండి. ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరు ఉన్నారు విత్తన శుద్ధి మనం కషాయాలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, చేయించుకోండి. ఎందుకంటే కనీసం భూమిలో వైరస్ ఉంటుంది కదా, వైరస్ అనేది మనకు బ్యాక్టీరియా వేరు వ్యవస్థ అనేది బాగా పెరుగుతుంది. ఖచ్చితంగా చేయించుకోండి. బీజామృతం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, కానీ తెలీదు, చాలామందికి తెలియదు. కాకపోతే పట్టించుకోవడం లేదు. కానీ తెలిసిన వాళ్ళైనా సరే కొంచెం ముందుకు వచ్చి చేయించుకోండి. ఇప్పుడు నీళ్ళు పోసాం కదా, నీళ్ళు ఆవు మూత్రం పోస్తున్నాము. ఇందులో తగినంత, రేపు విత్తన శుద్ధి ఉందని ఈరోజు నైటు బీజామృతం తయారు చేస్తున్నాను. ఇందులోకి పుట్టమన్ను వేస్తున్నాను. అంటే పుట్టమన్ను అని కాదు, గార్డెనింగ్ సాయిల్ అయినా సరే, కెమికల్ లేనిది గార్డెనింగ్ సాయిల్ అయినా సరే. ఇందులోకి సున్నం వేస్తున్నాను. కొద్దిగంత వేసినా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇది మనం ఎకరాకి మోతాదు కాదు, మనకు అంత మోతాదు కావద్దు కాబట్టి కొంచెం అంత వేస్తున్నాను. ఆవు పేడ మూటలో కట్టి ఈ విధంగా మనం బట్ట కట్టి ఇట్లా కట్టె వేలాడ తీసుకోవచ్చు, కానీ బకెట్కు కొండినే పెడుతున్నాను నేను. మరుసటి రోజు విత్తన శుద్ధి చూడండి. విత్తన శుద్ధికి కోసమని మనం ఒక పట్ట పరుచుకొని దీనిలో మన విత్తనాలు చల్లి నైట్ వేసిన బీజామృతం స్ప్రే చేస్తున్నాను. వేరు వ్యవస్థ బాగా వస్తుంది. ఇప్పుడు వేరు తెగుళ్ళు అనేది కూడా రావండి. ప్రకృతి వ్యవసాయాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నాను. చాలా బాగా పనిచేస్తుంది, చేసి చూడండి ఒకసారి. ఈ విధంగా మొత్తం ఆరబెట్టుకోవాలి, ఎండలో పెట్టకూడదు, నీడలోనే పెట్టాలి. బీజామృతాన్ని చేసిన తర్వాత ఒక పల్లీలకు తప్ప అన్నిటికీ చేసుకోవాలి.